టేస్టీ మొక్కజొన్నల దోశ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెష్గా మొక్కజొన్నలు దొరుకుతాయి కదా, ఇప్పుడు నాటువి. ఇది మనము గింజలు తీసుకుని ఈ విధంగా లేతగా ఉన్నవి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు దీంట్లో కొంచెం ఒక చెంచాడు జీలకర్ర, తగినంత ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఇది గ్రైండ్ చేసుకోవాలి. దీనికంటే ముందు రోజు రాత్రి ఒక 2 గ్లాసుల బియ్యం నానబెట్టి పెట్టుకోవాలి. ఒక చెంచాడు మెంతులు వేసుకుని ఇప్పుడు ఈ మొక్కజొన్నలు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ బియ్యం కూడా గ్రైండ్ చేసుకుని 2 కలుపుకొని మనము దోశలు వేసేసుకోవచ్చు. ఇది ఫర్మెంట్ చేయాల్సిన పని లేదు. ఈ విధంగా సన్నగా పలచగా దోశలాగా వేసేసుకుని ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క తిప్పేసుకుంటే మనకి క్రిస్పీ మొక్కజొన్న దోశలు రెడీ అయిపోతాయి. ఇది టమాటా పచ్చడితోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి టేస్టీ మొక్కజొన్న దోశలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.